శాసనసభ నియమావళికి వ్యతిరేకంగా, సభ సాంప్రదాయాలు మర్యాదలకు వ్యతిరేకంగా, అక్కడ ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన డిమాండ్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు. ఆ రూలింగ్తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేశాం, ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ జరగాలి, కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి ఇది రెఫర్ చేయాలి. ఎందుకంటే సభాపతి గారు హౌస్ కస్టోడియన్, మాకు వచ్చే గౌరవం కానివ్వండి, మాకు వచ్చే మర్యాద కానివ్వండి, సభాపతి స్థానాన్ని గౌరవించుకుంటేనే సభ్యులందరూ కూడా అదే విధంగా వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టు ఉంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం, జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు, మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. అందుకనే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి, రూల్స్ పాటించని వ్యక్తి తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఒకలా, ప్రభుత్వంలో ఒకలా వ్యవహరించే మనిషి కాదు. మీరందరూ గతంలో చూశారు కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు. ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయల విరాళం ఆ రోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందుల నియోజకవర్గంలో 24 మందికి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు. నువ్వా మాట్లాడేది ఆయన గురించి? ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ₹1 అయినా నువ్వు ఇచ్చావా? ఒక దాతగా నిలబడ్డావా? ఎవరన్నా ఆదుకున్నావా? ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఎందుకు అంత విపరీతమైన ఆలోచన? ఎందుకు
మీరు ఈ రోజున యువత గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 44 లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడంట. మరి వాలంటీర్స్ని ఏ విధంగా నిలబెట్టి నన్ను మోసం చేసావు, ముంచావు? చెప్పా చేయకుండా కనీసం వాలంటీర్స్ వాళ్ళ టర్మ్ ఎక్స్టెండ్ కూడా చేయకుండా ఎన్నికలప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి వాలంటీర్స్కి? మార్చిలోనే జియో ఎక్స్పైర్ అయిపోయింది, కనీసం జియోని కూడా నువ్వు ఎక్స్టెండ్ చేయలేదే. వాళ్ళ సంఖ్య కలుపుకొని నువ్వు 44 లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావంటే యువత నమ్ముతారా? నిన్న ఇచ్చారు అద్భుతమైన తీర్పు ఆ యువత. ఏ విధంగా పట్టభద్రులు ఊహించని విధంగా సుమారు 70% మెజారిటీ వచ్చేటట్టు, ఓటు బ్యాంక్ వచ్చేటట్టు, ఓట్ షేర్ వచ్చేటట్టు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారో మీరు అందరూ చూశారు. ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించిన మనిషి స్వలాభం కోసం, సొంత ఆస్తుల కోసం గతంలో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉపయోగించుకుని తన 5 సంవత్సరాల పరిపాలన కూడా అదే విధంగా చేశారు. అసలు సూపర్ 6 గురించి నీకు మాట్లాడే అర్హత ఏదైనా అడుగుతున్నాను నేను. దీపావళి రోజు ఇచ్చాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మేము పంపిణీ చేస్తామని సూపర్ 6లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా సిద్ధమైతే ఎంత దుష్ప్రచారం చేశారు, ఎన్నిసార్లు మీరు వార్తలు రాయిపించారు, కావాలని ప్రజల్లో అలజడి సృష్టించారు దుర్మార్గంగా. కానీ ఈరోజు లెక్క ఏంటి? 94,32,000 మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. నీలాగా మోసం చేసే కార్యక్రమం కాదు. ఎక్కడో బటన్ నొక్కేసాం అంటే నిజంగానే బటన్ ఎవరికి నొప్పారో, ఎవరికి అందించారో అనేది దీనిపైన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకులు, ఇతర సభ్యులు మాట్లాడారు, చాలా ఆశ్చర్యం కలిగించింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, మీరు అనే ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. ఇప్పుడు మీరు 175 నుంచి 11 దిగిపోయారు కాబట్టి మీరు బురజల్లే కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేమే ప్రభుత్వంలో వచ్చినాక ఆశ్చర్యపోయాం. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు రైతులను ఎంత మోసం చేశారు. కష్టపడి అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో రైతులు ధాన్యం మీకు అమ్మితే 1,674 కోట్ల రూపాయలు మీరు బాకీలు పెట్టి వదిలి వెళ్ళిపోయారు. ఇది మోసం కాదా? మడం తిప్పనన్న వ్యక్తి ఇది వాస్తవం కాదా? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమర్థించి ఖచ్చితంగా దీనికి మనం ముందు తీసుకెళ్దామని చెప్పి భరోసా ఇచ్చినాక నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని మేము రైతులకి తీర్చాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఈ రోజున భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళాం, రైతాంగాన్ని కాపాడాం. 33,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో మేము కొనుగోలు చేశాం. నిన్న సాయంత్రం వరకు 7,772 కోట్ల రూపాయలతోటి ఈ ధాన్యం కొనుగోలు చేశాం.